హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ఏం చెప్తున్నాను అంటే బీఈడి రిలేటెడ్ సబ్జెక్ట్ సోషల్ మెథడాలజీలోని ఉత్తమ పరీక్ష యొక్క లక్షణాలు చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. బీఈడిలోని సోషల్ మెథడాలజీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయితే ఉత్తమ పరీక్ష లక్షణాలు ఏంటి అనంటే, ఉత్తమ మూల్యాంకనం అన్నది జరగాలి అని అంటే ఉత్తమమైన పరీక్ష ఉండాలి. అయితే ఉత్తమ పరీక్ష లేదా నికష లక్షణాలు ఏంటి అని అంటే, ఉత్తమ పరీక్ష లక్షణాలు ఏంటి అని అంటే, నెంబర్ 1 సప్రమాణత, నెంబర్ 2 విశ్వసనీయత, నెంబర్ 3 నిష్పాక్షికత, నెంబర్ 4 విచక్షణా శక్తి, నెంబర్ 5 నిర్వహణ సౌలభ్యం, నెంబర్ 6 వ్యాఖ్యాన సౌలభ్యం, నెంబర్ 7 ఉపయోగితం అంటే అందరికీ ఉపయోగపడేది, నెంబర్ 8 భాష సరళ స్పష్టతలు. ఇవి ఉత్తమ పరీక్ష యొక్క లక్షణాలు. దీని మీద మీకు బిట్స్ కూడా వస్తాయి. ఇంపార్టెంట్ బిట్ ఏంటి అని అంటే, దీని మీద వచ్చేది ఎప్పుడు అడుగుతున్నది ఉత్తమ పరీక్ష ఉత్తమ లక్షణం ఏంటి అని చాలా సార్లు అడుగుతారు. ఉత్తమ పరీక్ష ఉత్తమ లక్షణం ఏంటి అని అంటే, ఉపయోగితం అన్నది ఉత్తమ లక్షణము. అంటే లక్షణాల్లోని 7వది అనమాట. ఇది చాలా ఉత్తమ లక్షణం. అంటే ఆప్షన్స్ కిందని ఇస్తాడు, ఇందులో సరి అయినది చెప్పండి అని అడుగుతాడు, మీకు తెలిసిందే. అయితే ఇప్పుడు నికష గురించి తెలుసుకుందాం. నేను ఆల్రెడీ ముందు క్లాసుల్లో కూడా చెప్పాను, మళ్ళీ ఇందులో చెప్తున్నాను. నికష గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు. ఈ నికష అన్నది ఒక ఉపక్రమణం లేదా ఒక క్రమం. దీనిలో ప్రశ్నలు ఉంటాయి. ఒక విషయానికి సంబంధించిన ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు చెప్పాలి. పిల్లల వయోక్తికంగా సమాధానాలు ఇస్తే వాటికి సంఖ్యా రూపంలో విలువలు కడతారు. విద్యార్థుల ఉపలబ్ధిని మదింపు చేస్తాయి ఈ నికషలు. పలువురు విద్యార్థుల పరిమాణాత్మక ఉపలబ్ధిని పోల్చుటకు ఈ నికషలన్నవి తోడ్పడతాయి. ఒకే ప్రశ్నాపత్రాన్ని నికష అని, కొన్ని ప్రశ్నాపత్రాల కూర్పును పరీక్ష అని అంటారు. విద్యార్థి ప్రగతిని అంచనా వేయడానికి ఉపయోగించే పరికరమే పరీక్ష. ఇది ఒక పాఠ్యాంశం బోధన ముగింపు తర్వాత నిర్వహించేది. ఉపాధ్యాయులు తాము ఏదైతే బోధిస్తారో ఆ పాఠ్యాంశాన్ని విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకున్నారు అని తెలుసుకోవడానికి నికషను ఉపయోగిస్తారు. రెండోది మాపనం అంటే కొన్ని నియమాలను సూత్రంగా తీసుకొని వాటి ఆధారంగా ఒక వస్తువు లేదా సంఘటనకి ఒక సంఖ్యను నిర్ధారించుకోవడం నికషుల ద్వారా మాపనం అని అంటారు. ఇంకా థర్డ్ వన్ మూల్యాంకనం. ఒక క్రమ పద్ధతిలో ప్రోగ్రాం అన్నది చేసి సాక్ష్యాన్ని అన్వయించి విలువలపై తీర్పు చెప్పే ప్రక్రియలో భాగంగా దారి చూపిస్తూ ఒక చర్యకు ఉద్దేశించినదనమాట మూల్యాంకనం అన్నది ఒక అవిరళ ప్రక్రియ. ఇది కూడా బిట్స్ లో వస్తుంది, చూసుకోండి. విద్యా విధానంలో అంతర్భాగమైన విద్యా లక్ష్యాలన్నిటిలో సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది మూల్యాంకనం అన్నది విద్యార్థి అభ్యసన విధానాలపైన ఉపాధ్యాయుడు బోధనా విలువలతో సంబంధం కలిగి ఉండి విద్యా లబ్ధిని మాపనం చేసి అభివృద్ధి చేయడానికి అయితే కృషి చేస్తుంది ఈ మూల్యాంకనం. నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించింది లేనిది ఎంతవరకు అంటే, నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించామా లేదా అన్నది ఎంతవరకు సాధించడమైనది అనే విషయాన్ని తెలుసుకోవడానికి అవలంబించే ప్రక్రియే మూల్యాంకనం అని అంటారు. తర్వాత మదింపు పరీక్ష. అభ్యసకులు అభ్యసన కార్యక్రమాల్లో నిమగ్నమైనప్పుడు వారి యొక్క సాధనను మరియు ప్రగతిని మాపనం చేయడానికి రూపొందించుకునే ప్రక్రియ మాపన సాధనాలను ఉపయోగించి వారి ప్రగతిని కొలవడాన్ని మదింపు అంటారు. ఇది ఇవాళ క్లాస్ అండి. ముఖ్యమైన టాపిక్ అనమాట ఇది. ఉత్తమ పరీక్షకు ఉండవలసిన లక్షణాలు, అలాగే మూల్యాంకనం, మాపనం, నికష, మదింపు పరీక్ష అంటే ఏంటో కూడా చెప్పాను. ఇది బీఈడి వాళ్ళకి సోషల్ మెథడాలజీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ టాపిక్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఒకసారి ప్లేలిస్ట్ గాని మీరు చూస్తే అందులో సబ్జెక్ట్ వారి టాపిక్స్ ఉంటాయి. ఒకసారి చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.